అన్నా జై భీమ్. అందరికీ నమస్తే. నేను మీ వీరపాపన్న. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరియు తెలుగు రాష్ట్రాల ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా విప్లవ కళాభివందనాలు తెలియజేస్తూ, అయ్యా 77 సంవత్సరాలు గడుస్తుంది, కానీ మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంకా ప్రజల కష్టాలు అదేవిధంగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మాటలు చెప్పారే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా మా బాధలు చూడలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా మండలం గురించి చెప్పాలనుకుంటే రెండే ముచ్చట్లు చెప్తా. జాజిరెడ్డిగూడెం మండలం మాది. వేల్పుజర్ల, బొల్లంపల్లి, చాకలగూడెం, కొత్తగూడెం, అడవెంల టు తిమ్మాపురం, కోడూరు, కొమ్మాల, కాసర్లపాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ గ్రామంలో కూడా ఇప్పటి వరకు డాంబర్ రోడ్డు లేదు, నిర్మించలేదు. దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు వచ్చిన దళిత జాతి ముద్దుబిడ్డ మందుల సామేలు గారు, మా ఎమ్మెల్యే గారైనా మా యందు కరుణించి దళిత జాతిలో పుట్టిన కష్టాలేంటో అతనికి తెలుసు కాబట్టి అతనైనా ముందుబడి, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారన్నా ముందుబడి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారన్నా, ఉత్తమ కుమార్ రెడ్డి గారన్నా, వెంకటరెడ్డి గారన్నా, ఇంకా ఏ నాయకుడు ముందు పడ్డ ఇబ్బంది లేదు మాకు. కానీ మా నియోజకవర్గంలో డాంబర్ రోడ్ల నిర్మాణం వెంటనే జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 77 సంవత్సరాలు గడిచిపోతున్నా మా బాధలు తీరలేదు కాబట్టి మీరైనా మా బాధలు తీర్చి ఈ డాంబర్ రోడ్ల నిర్మాణం చేయాలని, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని, అరవపల్లి సెంటర్లో ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే కూడా ఇక్కడ పెద్ద రింగు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఆ సెంటర్లో చిన్న రేడియం స్టిక్కర్స్ లాంటివి వేసి ప్రజల్ని రక్షించాల్సిందిగా ప్రజాప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారులని 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, రెడ్ సల్యూట్. నేను మీ వీరపాపన్న.